హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నేను గ్రేవీ కోటెడ్ వెజ్ మోమోస్ని ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో 2 టైప్స్ ఆఫ్ వెజ్ మోమోస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపించాను. ఇప్పుడు ఈ గ్రేవీ కోటెడ్ వెజ్ మోమోస్ను ఎలా చేసుకుందాం చూసేస్తాము. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేడయ్యాక జింజర్ గార్లిక్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఆనియన్స్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇంకా వచ్చి క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ వేసిన తర్వాత ఇవి వచ్చి క్యాబేజ్ అనమాట. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆయిల్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, దాంతోపాటు పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇది చల్లారేలోకి మనము పిండిని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా తీసుకుందాము. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని మనము కలుపుకోవాలి. అంటే పిండి మళ్ళీ లూజ్ కాకుండా అట్లా అని చెప్పి మరీ గట్టిగా కాకుండా కరెక్ట్గా బాగా కలుపుకోవాలి. అంటే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము దీనికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. అప్లై చేసి పిండి అంతా కూడా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనము మోమోస్ చట్నీ అనేది రెడీ చేసుకుందాము. దీనికోసము ఒక బౌల్ తీసుకొని అందులో టమాటోస్ 3 పీసెస్ తీసుకున్నాను. ఇలా తీసుకొని మళ్ళీ వచ్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే కొద్దిగా కారం కొంచెమే తింటాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీకు కాంటే ఎక్కువ కాంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి కలర్ కోసం ఒక ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో దీనిపైన ప్లేట్ అనేది క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. సో ఇదైతే బాయిల్ అవుతూ ఉంది. కొద్దిసేపు చూస్తాము. సో ఇదైతే దాదాపు 1 or 2 మినిట్స్లోకే బాయిల్ అయిపోతుంది. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే చల్లారబెట్టుకుందాము. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఇప్పుడు దీనిపైన ఉంది కదా టమాటో లేయర్ ఉంది కదా, దీని అంతా తీసేస్తాము పక్కకి. సో 3 పీసెస్ తీసుకున్నాం కదా, హాఫ్ టమాటో తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము చట్నీ లాగా పేస్ట్ చేసుకుందాము. వాటర్ అనేది తీసేసి మనము కూల్ అయిన తర్వాతనే మనం చట్నీ అనేది రెడీ చేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాము. దీనికోసం కొద్దిగా ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులో జింజర్ గార్లిక్ పీసెస్ అనేది యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేయాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మనము ఆనియన్స్ కూడా కొద్దిగా కట్ చేసుకొని చిన్న పీసెస్గా మనము ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా చట్నీ, మోమోస్ చట్నీ, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా ఉడుతూ ఉన్నప్పుడు మనము వేడి చేసుకున్నాం కదా, అంటే బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి కొంచెం డ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూ మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇదైతే చట్నీ అయితే బాగా డ్రై అయిపోయి ఈ స్టేజ్ వరకు మనము కొంచెం బాగా కలుపుతూ దాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి పిండి కూడా ఇక్కడ 1/2 అవర్ తర్వాత మనం ఈ పిండిని వచ్చి మనము మోమోస్ని రెడీ చేసుకుందాము. దానికోసం ఇలా చిన్న రౌండ్స్గా చేసుకొని మనము రౌండ్గా పూరీలాగా రెడీ చేసుకుందాము. ఎంత పలచగా అంటే అంత పలచగా మనము దీన్ని రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని మనము ఒక పూరి లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో మనము స్టఫింగ్ ఆల్రెడీ మీకు మోమోస్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆ విధంగా రెడీ చేసుకొని ఒక పౌచ్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ కూడా పెట్టుకోవచ్చు. ఇవైతే ఇలా రెడీ చేసుకొని వీటిని అయితే మనం బాయిల్ చేసుకోవాలి. దీన్ని వచ్చి మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో ఈ విధంగా క్యాబేజ్ ఆకులు పర్చేసుకొని ఈ విధంగా మనము మోమోస్ని పెట్టి ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఆనియన్స్ని కూడా సన్నగా బాగా చిన్న పీసెస్గా ఈ విధంగా తరుక్కొని వాటిని కూడా మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు మనం ఏం చేసుకోవాలంటే ఒక కప్ తీసుకొని మనము ఆల్రెడీ చేసాం కదా మోమోస్ చట్నీ, దాన్ని 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత వచ్చి రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా, అంటే 1 స్పూన్ తీసుకోవచ్చు, లేకపోతే 1.5 స్పూన్ తీసుకోవచ్చు. ఇది వచ్చి సోయా సాస్, ఈ మూడింటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, ఇంకా వచ్చి మోమోస్ చట్నీ, ఈ మూడింటిని కూడా ఇందులో వేసుకొని బాగా ఈ విధంగా
కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా మనం అనేది వీటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా డ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు మనము ఈ విధంగా కలిపి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మోమోస్ అనేది రెడీ చేసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇందులో వేసేసి ఆ గ్రేవీ అంతా కూడా మోమోస్ పట్టే విధంగా మనము ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే వితిన్ 2 or 3 minutesకి మొత్తం ఈ గ్రేవీ అంతా కూడా మోమోస్కి అనేది పడుతుంది. సో ఇవన్నీ కూడా బాగా గ్రేవీ పట్టిన తర్వాత మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో చూడండి, టేస్టీ గ్రేవీ కోటెడ్ మోమోస్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. ఎందుకంటే ఇది మనము ఆయిల్లో ఫ్రై చేయమేం కానీ ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే ఫ్రై చేస్తాము. ఇంకా మిగిలినవన్నీ కూడా బాయిల్ చేస్తాము. ఇది చాలా హెల్తీ. అంతేకాకుండా ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడడానికి ఎంత బాగున్నాయో, చూడంగానే తినాలనిపించే విధంగా ఉన్నాయి కదా. వీటికి ఇంకే చట్నీ కూడా అవసరం లేదు, అలాగే తినచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడంగానే. సో మీకు వెజ్ మోమోస్ని ఎలా రెడీ చేసుకోవాలి నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ అనేది వస్తుంది. సో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.